హలో అండి, వెల్కమ్ టు హైమాస్ వరల్డ్. ఒక్కరోజు మా హస్బెండ్ షాప్ సెలవు పెడితే చాలు మాకు పండగే. మోస్ట్ ఆఫ్ ద టైం ఆయన ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికే చూస్తారు. బయట చిన్న చిన్న పనులు ఏమైనా ఉంటే చూసుకొని వచ్చేస్తారు. ఇంక రోజంతా మాతోనే ఉంటారు. ఆయన షాప్ సెలవు పెట్టిన రోజు రొటీన్ మాదిది. మార్నింగే లేచి ఇల్లు క్లీన్ చేసుకొని ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేస్తా. ఈ రోజు అయితే బ్రేక్ఫాస్ట్ లోకి చీజ్ వేసి బ్రెడ్ ఆమ్లెట్ చేయమన్నారు. ఇంకిద్దరం కలిసి బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేసేసాము. ఈ చీజ్ డిమార్ట్ లో తీసుకున్నాను నేను. టేస్ట్ అయితే బానే ఉంది కానీ చీజ్ లా సాగట్లేదు. మొత్తానికి బ్రెడ్ ఆమ్లెట్ అయితే సూపర్ గా టర్న్ అవుట్ అయింది. మా వారు అంటున్నారు నేను చేయి వేసాను కదా అందుకే అంత బాగా టర్న్ అవుట్ అయింది, టేస్ట్ అంత బాగుంది అనేసి. ఇంకైతే బ్రేక్ఫాస్ట్ చేసేసి లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాము. ఇంతకీ లంచ్ లోకి ఏం చేస్తున్నాం అనుకుంటున్నారు? చికెన్ దమ్ బిర్యానీ అండి. చాలా మందికి ఇష్టమై ఉంటుంది కదా. అప్పట్లో దమ్ బిర్యానీ అంటే పెద్ద యుద్ధమే చేసేవాళ్ళం. ఇప్పుడైతే చాలా ఈజీగా చేసేస్తున్నాం. ప్రాసెస్ అయితే చాలా సింపుల్. మా స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ రెసిపీ కావాలంటే నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా, చెక్ చేసేయండి. ముందుగా చికెన్ ని మ్యారినేట్ చేసుకొని ఒక గంట ఫ్రిడ్జ్ లో పెడితే చికెన్ అనేది చాలా సాఫ్ట్ గా ఉంటుంది. మాకు టైం లేదని ఇంకా డైరెక్ట్ గా వేసేసాం. బిర్యానీ కంప్లీట్ అయ్యే లోపు గిన్నెలు కొన్ని ఉంటే అవి తోమేసా. ఇంకా బిర్యానీ కంప్లీట్ అవ్వగానే అందరం కూర్చొని ఫుల్ గా కుమ్మేసాం. బిర్యానీ మాత్రం చాలా బాగా కుదిరింది. ఇంకంత మంచి బిర్యానీ ఫుల్ గా తిన్నాక పడుకోకుండా ఉంటామా? ఇంకా తినేసరికి 2 అయింది. ఒక గంట ముచ్చట్లు పెట్టుకొని పడుకొని లేచేసరికి 4:30 అయిపోయింది. నాన్ వెజ్ వండితే చాలు ఇంకా కిచెన్ మొత్తం పెంట పెంట అయిపోద్ది. ఇంక నాన్ వెజ్ వండిన రోజు కిచెన్ క్లీన్ చేయడం అంటే పెద్ద టాస్క్ అనే చెప్పొచ్చు. తిన్న గిన్నెలు తోమేసి కిచెన్ మొత్తం క్లీన్ చేసేసి కూర్చున్నా. ఇలా కూర్చున్నానా లేదో మా ఆయన బయటకు వెళ్లే పనుంది, రెడీ అవ్వ అంటున్నారు. ఎక్కడికి అంటే అన్ని కావాలా, ముందు రెడీ అవ్వ అన్నారు. ముచ్చటగా 3 సార్లు బతిమలాడిన తర్వాత చెప్పారు మార్కెట్ ఇంకా డిమార్ట్ కి అనేసి. దానికి నన్ను రమ్మంటున్నారు. మీరే చెప్పండి, ఆయన తెచ్చేస్తే అయిపోద్ది కదా, దానికి కూడా నేను వెళ్ళాలా? ఏం చేస్తాను, తప్పదు, వెళ్లాల్సి వచ్చింది. ఇక మరి ఇంటికి వచ్చేసరికి అయితే లేట్ అయిపోతుంది కదా, ఇంకా వంట చేసేసి వెళ్తే బెటర్ కదా అనేసి ఇంక బయటికి వెళ్లే ముందే చపాతీ ఇంకా జీడిపప్పు పన్నీర్ కర్రీ చేసేసా. మా ఇంట్లో జీడిపప్పు దొంగలు ఉన్నారండి బాబు. ఇంక డిన్నర్ రెడీ చేసేసి మేము కూడా రెడీ అయిపోయి బయటకైతే వెళ్ళిపోయాం. ఇంకైతే ఫస్ట్ మార్కెట్ కి వెళ్ళి కిచెన్ లోకి కొన్ని డబ్బాలు డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాం. మా చింతల్లో ఐస్ క్రీమ్ కావాలని గోల్ చేస్తే ఇంకేం చేస్తాం, తప్పదు, కొనివ్వాల్సి వచ్చింది. బయటికి వచ్చాక అల్లరి చేయొద్దని చెప్పా. అల్లరి చేసిందని నేను మాట్లాడడం మానేసా. అందుకని నన్ను కూల్ చేస్తుంది థ్యాంక్ యూ బేబీ అని. అది అంత క్యూట్ గా అన్నాక ఇంకేం చేస్తాం చెప్పండి, కూల్ అవ్వక తప్పదు కదా. మార్కెట్ లో ఇంకా డొక్కులు డమాలు అవి తీసేసుకున్నాం. మా హస్బెండ్ షాప్ కి కావాల్సినవి కూడా తీసుకున్నారు. నెక్స్ట్ అయితే డిమార్ట్ కి వెళ్ళిపోయాం. తెలిసిందే కదా డిమార్ట్ గురించి, దేని గురించి అయితే వెళ్తామో అవి తప్ప మిగతావన్నీ కొంటాము. మా చింతలకి ఏమైనా కావాలంటే చాలు ఇన్నోసెంట్ గా ఇలా ఫేస్ పెట్టి డ్రామాలు మొదలెడుతుంది. ఇంకా అలా అయితే కొంటారు కదా అనేసి ఇంకైతే మా చింతలకి కావాల్సినవి ఇంకా ఇంట్లోకి కావాల్సినవి అన్ని కొనుక్కొని ఇంటికి వచ్చేసరికి అయితే టైం 10 అయిపోయింది. ఇంకెలాగో ఫుడ్ రెడీగా ఉంది కాబట్టి ఎక్కడివో అక్కడ పడేసి ఇంకా మార్నింగ్ అయితే సర్దుకుందామని వదిలేసాము. ఇంకైతే ఫుడ్ ఎలా రెడీగా ఉంది కాబట్టి ఇంక ప్రశాంతంగా కూర్చొని తినేసాము. మా వారు చేసిన పనికి మళ్ళీ స్టవ్ క్లీన్ చేయాల్సి వచ్చింది. ఇంకైతే క్లీన్ చేసేసి తిన్న గిన్నెలు కడిగేసి మూవీ చూసాం. మూవీ కంప్లీట్ అయ్యేసరికి 2 అయిపోయింది. ఇంకప్పుడు పడుకున్నాం. ఆ టైంకి పడుకుంటే మార్నింగ్ ఏం త్వరగా లెగిస్తాం చెప్పండి. లేచేసరికి 8:30 అయింది. ఇంక ఫాస్ట్ గా బ్రేక్ఫాస్ట్ చేసేసి డిమార్ట్ సామాన్లు సర్దుకున్నాం. మా షెల్ఫ్ అయితే ఇలా సర్దాను నేను. ఎలా ఉందో చెప్పండి. సరే మరి ఉంటాను. చూసి ఊరికనే వెళ్ళిపోకుండా ఒక లైక్ ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.